బాక్సాఫీస్ దగ్గర సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మజాకా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అవ్వగా తొలి రోజు సందీప్ కిషన్ కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసిన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ ను ఆన్లైన్ లో పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ ను ఆఫ్లైన్ లో దక్కించుకోగా కలెక్షన్ల పరంగా పడుతూ లేస్తూ సినిమా ప్రయాణం సాగుతుంది. మొదటి రోజు హాలిడే తర్వాత మిగిలిన రోజులన్నీ వర్కింగ్ డేస్ అవ్వడంతో ఇప్పుడు ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర 3 రోజులు పూర్తయిన తర్వాత సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే మొదటి రోజు మొత్తం మీద 1.25 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా రెండవ రోజు 58 లక్షల దాకా షేర్ ను, మూడవ రోజు మరోసారి 10,000 వరకు టికెట్ సేల్స్ ను సాధించి 64 లక్షల వరకు షేర్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సినిమా 2.47 కోట్ల దాకా షేర్ ను, 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలలో వసూలు చేయగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని 58 లక్షల దాకా షేర్ ను దక్కించుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 3.05 కోట్ల దాకా షేర్ ను, 5.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. సినిమా ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11.2 కోట్ల దాకా ఉండగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం సినిమా మరో 8.15 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఈ శని ఆదివారాలలో సినిమా రెట్టించిన జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా కలెక్షన్ల పరంగా ఎంతవరకు జోరును చూపించి అనుకున్న టార్గెట్ ను సినిమా అందుకోగలుగుతుందో లేదో ఈ 2 రోజుల్లో సినిమా చూపించే హోళ్లను బట్టి చెప్పగలమని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో సినిమా ఎలాంటి వసూలను అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.